నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను శృతి. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రశాంతంగా ముగిసిన మొదటి రోజు 10వ తరగతి పరీక్ష. అవిభక్త కవలలు వాణి వీణలకు ఆల్ ది బెస్ట్ చెప్పిన ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్. నాగర్ కర్నూలు జిల్లాలో 100% పన్నులు వసూలుకు ఆదేశం. మున్సిపాలిటీ అధికారులను ఆదేశించిన కలెక్టర్ శ్రీధర్. రేవంత్ రెడ్డి విడుదలతో సంబరాలు జరుపుకుంటున్న కాంగ్రెస్ నేతలు. అక్రమ కేసులకు భయపడేది లేదంటున్న రేవంత్ రెడ్డి అభిమానులు. తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు 13కి చేరిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కరోనాపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన అత్యవసర అత్యున్నత స్థాయి సమావేశం జరగనుంది. ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతి భవన్లో జరగనున్న ఈ సమావేశంలో మంత్రులు, అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, పోలీస్ కమిషనర్లతో పాటు ఉన్నతాధికారులు పాల్గొనున్నారు. సమావేశం అనంతరం కీలక సూచనలు చేస్తూ ప్రకటన చేస్తారని తెలిసింది. కరోనాను ఎదుర్కొనేందుకు మరిన్ని కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ సర్కారు కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. కరోనా వ్యాప్తిని అరికెట్టేందుకు సీఎం కేసీఆర్ మరోసారి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు ప్రజలు సహకరించాలని ఆయన కోరారు. కరోనాను ఎదుర్కొనేందుకు ప్రజలు అన్ని రకాల జాగ్రత్తలు పాటించాలని అన్నారు. హైదరాబాద్ వెంకటరావు నగర్ డివిజన్ మధురానగర్ లో గల ప్రగతి స్కూల్ పరీక్ష కేంద్రంలో 10వ తరగతి పరీక్ష రాస్తున్న అవిభక్త కవలలు వాణి వీణలకు ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆల్ ది బెస్ట్ విషెస్ చెప్పారు. పరీక్ష సమయానికి అంబులెన్స్ లో వచ్చిన వాణి వీణ కేంద్రానికి చేరుకున్నారు. బాబు సైడ్ అవ్వండి, సైడ్ అవ్వండి. కార్ దిగనియరా, దిగనిరా, దిగనియండి డిపార్ట్మెంట్ వాళ్ళు. పక్కన రండి బాబు. నాని దిగనియా, దిగనిరా, దిగనివ్వండి. ఎట్లా ముందుకెళ్తారా? ఎగ్జామ్ అరే వస్తారా? రికార్డ్ చెప్తాను. హలో కొంచెం జరిగింది. అమ్మ మీరు వచ్చేమ్మా కొంచెం. లోపడమ్మా లోనికి రాని. పిల్లలకు సైడ్ సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో కరోనా వైరస్ పై అవగాహన కార్యక్రమం ఐఎంఏ మరియు మున్సిపల్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో ఫారెస్ట్ కార్పొరేషన్ చైర్మన్ ప్రతాప్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ రాజమౌళి పాల్గొన్నారు. కరోనా వైరస్ ను తరిమి కొట్టాలని, జాగ్రత్తలు చేపట్టాలని గజ్వేల్ వైద్యులు సూచించారు. మెయిన్గా కరోనా వైరస్ అనేది డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్, అంటే ఎవరైనా దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు వాళ్ళ ద్వారా వచ్చే తుంపరలు మన శరీరంలోకి ప్రవేశించి మనకి ఇన్ఫెక్షన్ వస్తుంది. ఇది డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్. ఈ డ్రాప్లెట్స్ ఎప్పుడైతే మనం తుమ్మినప్పుడు, ఒక వ్యక్తి దాన్ని అంటుకున్న రోగి తుమ్మినప్పుడు కానీ దగ్గినప్పుడు కానీ వచ్చిన తుంపర్లు పడి మళ్ళీ దాన్ని ఇంకొక వ్యక్తి టచ్ చేసి, ఆ టచ్ చేసిన హ్యాండ్తో మళ్ళీ తన ముక్కు కానీ, కళ్ళు కానీ, నోటు కానీ టచ్ చేసినప్పుడు మన శరీరంలోకి ప్రవేశించి అది మళ్ళీ అతనికి కరోనా వైరస్ సంక్రమిస్తూ ఉంది. సో ఈ బ్రేక్ చేయాలంటే, ఈ సంక్రమణను మనము అరికట్టాలంటే మనము తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, ఫస్ట్ అవాయిడ్ షేక్ హ్యాండ్. ఎందుకంటే ఒక జబ్బు ఉన్న వ్యక్తికి మనము షేక్ హ్యాండ్ ఇచ్చినప్పుడు అతనికి ఆల్రెడీ అంటుకోవడానికి ఇంకో వ్యక్తికి సంక్రమిస్తుంది. ఇంకొకటి ఏంటంటే సోషల్ డిస్టాన్సింగ్, అంటే రోగి
ఎవరైతే వ్యాధి బారిన పడ్డారో వాళ్లకు కనీసం మీటర్ నుంచి 2 మీటర్ల దూరంగా మనం ఉండాలి. ఎందుకంటే డ్రాప్లెట్స్ 3 మీటర్లు 3 ఫీట్ల కన్నా దూరం రావు కాబట్టి 1 మీటర్ డిస్టెన్స్ మినిమం మెయింటైన్ చేయాలి. అలాగే ఎవరైతే మనకు రోగి లక్షణాలు కనబడ్డాయో అతను హై రిస్క్ అనిపించినప్పుడు అతనికి ఈ రోగం వల్ల కరోనా వల్ల అతని వ్యాధి అతిక్రమించి సీరియస్ అయ్యే అవకాశాలు కనిపించినప్పుడు అతని వెంటనే హాస్పిటల్కి తరలించి దానికి సంబంధించిన టెస్టులు చేసి అది పాజిటివ్ అని మనకు అనిపించినప్పుడు ఐసోలేట్ చేస్తే అతను ఐసోలేట్ అవుతాడు. అతని నుంచి ఇంకోరికి ఆ రోగం బారిన పడకుండా జాగ్రత్త పడాలి. సో కరోనా వ్యాధి నివారించాలి అంటే డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్ అవాయిడ్ చేయాలి, సోషల్ డిస్టాన్సింగ్ మెయింటైన్ చేయాలి, వచ్చిన వ్యాధులను ఐసోలేట్ చేయగలగాలి. ప్రబలినటువంటి కరోనా మహమ్మారి కొట్టేందుకు ప్రజలకు అవేర్నెస్ తేవడానికి మనము భయపడకుండా దానికి తగిన జాగ్రత్తలు తీసుకుంటే తప్పకుండా అది ఎవరికి హాని కాదు. కాబట్టి ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్రంలో తక్కువ సంఖ్యలో ఉన్నది. అయినా మన తెలంగాణ ప్రభుత్వం జాగ్రత్తగా వైద్య ఆరోగ్య శాఖ ద్వారా తగిన సూచనలు ఇచ్చి ప్రజలను అప్రమత్తం చేసి డాక్టర్లను కూడా అప్రమత్తం చేసి అన్ని చర్యలు తీసుకున్నారు. కాబట్టి ఎలాంటి భయపడవలసిన అవసరం లేకుండా ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా చర్యలు తీసుకున్నది మనందరికీ తెలుసు. అయినా ప్రజలకు అవేర్నెస్ తేవడము, దాని రాకుండా నివారణ ఉపాయాలు, అలాగే తగిన జాగ్రత్తలు తీసుకునే దిశగా మనము ప్రజలకు తెలుపవలసిన బాధ్యత ఈ గజ్వేల్ పట్టణ మున్సిపాలిటీకి, అలాగే ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్లకు మేము ఇక్కడ సమావేశం చేసుకుని మీ ద్వారా గజ్వేల్ పట్టణ ప్రజానీకానికి అలాగే గజ్వేల్ నియోజకవర్గ ప్రజలకు అందరికీ కూడా తెలియజేయడానికి ఈ యొక్క ప్రెస్ మీట్ ఏర్పడడం జరిగింది. ఈ ప్రెస్ మీట్లో పాల్గొన్నటువంటి మా నాయకులు ప్రతాప్ రెడ్డి గారు, యాదవ్ రెడ్డి గారు, అలాగే మా మున్సిపల్ కౌన్సిలర్లు, ఐఎంఏ డాక్టర్ల బృందం అందరికీ కూడా మా మున్సిపల్ ద్వారా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారు మన గజ్వేల్ నియోజకవర్గం ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో సంబరాలు జరుపుకున్నారు. రేవంత్ రెడ్డి విడుదల సందర్భంగా కాంగ్రెస్ కార్యకర్తలు టపాసులు పేల్చి స్వీట్లు పంపిణీ చేశారు. రేవంత్ రెడ్డికి బెయిల్ రావడంతో కేసీఆర్ పాలనకు రోజులు దగ్గర పడ్డాయని పార్టీ నాయకులు మహేందర్ అన్నారు. అక్రమ కేసులకు భయపడేది లేదని రాజు నాయక్ తెలిపారు. కార్యక్రమంలో కొత్తపల్లి పద్మాదేవయ్య, ఎంపీటీసీ బానోద్ రాజు నాయక్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఎల్లారెడ్డిపేట మండల కాంగ్రెస్ యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి గారి జైలు నుండి విడుదల కాబోతున్న సందర్భంగా పటాకులు మరియు స్వీట్లు పంపిణీ చేస్తూ ప్రజలు ఆనంద బాష్పాలతోటి స్వాగతం పలుకుతూ మా కార్యకర్తలు మరియు యువజన నాయకులకు స్ఫూర్తిదాత అయినటువంటి రేవంత్ రెడ్డి గారు ఇంకా ముందుకు ఎన్నో కార్యక్రమాలు చేస్తూ కాంగ్రెస్ పార్టీని ప్రభుత్వం ఏర్పడే వరకు కృషి చేస్తామని తనెంబట మేమందరం ఉంటామని చెప్పి కోరుకుంటూ జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై రేవంత్ రెడ్డి, రేవంత్ రెడ్డి నాయకత్వం, కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ.
రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మున్సిపల్ తడి చెత్త పొడి చెత్త గోడౌన్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. స్థానికుల సమాచారం మేరకు సంఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పివేశారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ సిఆర్పీఎఫ్ క్వార్టర్స్ లో ఎస్ఐ ఆత్మహత్య చేసుకున్నారు. సిఆర్పీఎఫ్ లో ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న రాజస్థాన్ కు చెందిన భవానీ శంకర్ క్వార్టర్స్ లో వినోద గదిలో ఫ్యాన్ కి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట మండలంలో 10వ తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఇల్లంతకుంట మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులు ఉదయం 8 గంటలకు పరీక్ష కేంద్రానికి చేరుకున్నారు. విద్యార్థులను కరోనా వ్యాధి సందర్భంగా పరీక్ష సెంటర్లో ప్రతి విద్యార్థికి విద్యాశాఖ తరపున ఉపాధ్యాయులు తగు సూచనలు సలహాలు తెలియజేయడం జరిగింది. ఎలా చెప్తున్నావురా? అరే ఇచ్చుకోండి, అరే పక్కన వాళ్ళకి ఇచ్చుకోండి, ఇచ్చుకోండి. ఆల్ టికెట్లు ఆల్ టికెట్లు ఎక్కడ ఇక్కడ మధ్యలో ఎక్కడ ఆగదు. బాబు రండి అమ్మా రండి. రండి.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 10వ తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఉదయం 9 గంటలకే పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు విద్యార్థులు. పరీక్షా కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు. నాగర్ కర్నూలు జిల్లాలోని అచ్చంపేట, నాగర్ కర్నూలు, కల్వకుర్తి మరియు కొల్లాపూర్ పట్టణాల్లో మార్చి 31 లోపు 100% పన్నులు వసూలు చేయాలని కలెక్టర్ ఈ శ్రీధర్ మున్సిపాలిటీల అధికారులను ఆదేశించారు. కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో అదనపు కలెక్టర్లు మను చౌదరి, హనుమంత్ రెడ్డిలతో కలిసి కలెక్టర్ శ్రీధర్ 4 మున్సిపాలిటీల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పట్టణాల్లో పన్నుల వసూలు, పట్టణ అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్షించారు. ఇంటి పన్నులు, వ్యాపార పన్నులు, నీటి పన్నుల వసూళ్లలో నిర్లక్ష్యం వహించకూడదని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి మధుసూదన్ నాయక్, 4 మున్సిపాలిటీల కమిషనర్లు, అధికారులు పాల్గొన్నారు. then a penalty will levy chesi a amount enta indi anedi they will certify in amount anedi then we can actually collect that amount once they clear the arrears anta clear chestunnam vaada side but we will file aithe anta fast move chesina so this ante because మన 31st tarvata they won't do anything when you get a bucket also for 20 lakhs for short term के amount
ఉండే ప్రెసింగ్ రిక్వైర్మెంట్ ఇస్ దిస్ స్విమ్మింగ్ మెషిన్ కన్నా దీని ప్రెసింగ్ డిఫరెంట్ స్విమ్మింగ్ మెషిన్ మోడిఫై చేయడం కుదరదు అని చెప్తున్నాను. అదే కాదు పెట్టేసేయండి, పెట్టేసుకొని ఇది మాత్రం వాళ్ళు టాప్ డిఫాల్టర్స్ డిసైడింగ్ వాటర్లో అందులో కూడా కమన్ టాప్ బకెట్ ఆల్సో ఫర్ 20 lakhs లో టోటల్ కే అమౌంట్ అయింది ప్లీజ్ సెట్ ఆఫ్ బ్యాంక్ వచ్చారు హైలీ బిజీ ఏరియా ఫుల్ లాట్ ఏరియా పబ్లిక్ కంప్లీట్లీ పార్ట్ ఆఫ్ గ్రీన్ ల్యాండ్ స్పేస్ స్మాల్ ల్యాండ్ స్పేస్. నిర్మల్ జిల్లా కడం మండలంలోని నచ్చని ఎల్లాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని గోండుగూడ గ్రామ శివారులో నిర్మిస్తున్న శ్మశాన వాటిక డంపింగ్ యార్డ్ నిర్మాణాన్ని ఆపి వేరే చోట నిర్మించాలని సర్పంచ్ గంగాధర్ గోండుగూడ గ్రామస్తులు ఆధ్వర్యంలో ఎంఆర్ఓకు వినతిపత్రం అందజేశారు. ఈ నేపథ్యంలో సర్పంచ్ గంగాధర్ మాట్లాడుతూ గోండుగూడ గ్రామానికి చివరి ముసాయిపేట గ్రామస్తులు శ్మశాన వాటిక డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేయడం సరైంది కాదని అన్నారు. వాటి వల్ల ఊరు దగ్గరగా ఉండడంతో శవాన్ని కాల్చడం ద్వారా వచ్చే దుర్వాసన వల్ల గోండుగూడ గ్రామస్తులు రోగాల బారిన పడే అవకాశం ఉందని ఆయన తెలిపారు. ఈ సమస్యపై స్పందించి అధికారులు పనులను ఆపాలని కోరారు. పీడీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి సునకరి రాజేష్, గ్రామ నాయకులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. పక్క చేనులో నీళ్లు తీసుకొని కౌలు చేసుకుంటే బతుకుతున్నాం. నీవు నీ భర్త నీ కొడుకు ముగ్గురే ఉండేది. పిల్లగాడు కూడా వ్యవసాయం చేస్తారు. ఎంతవరకు వచ్చింది? ఎంత అయిపోయిందా? ముగ్గురే కదా ఉండేది. సమస్య ఏంటి చెప్పు. సమస్య ఏంటి సార్? ఊరికే కాకులు ఊరికే తగ్గిపోయింది. ఏంటి ఊళ్ళో తీసుకున్నారా బాకులు? ఊళ్ళో తీసుకున్నాం. సునార్కార్ రాజేష్, పీడీఎస్ జిల్లా అధ్యక్షులు, సిపిఎంఎల్ పార్టీ జిల్లా నాయకులు. నచ్చనెల్లాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలో గోండుగూడ గ్రామం వద్ద మాసాయిపేట గ్రామానికి సంబంధించినటువంటి శ్మశాన వాటిక డంపింగ్ యార్డ్ నిర్మించడం జరుగుతుంది. దాని వలన గ్రామస్తులకు చెందినటువంటి శ్మశానతోటి చాలా చెడు వాసనతో వచ్చి అనేక వ్యాధులు రావడం జరుగుతుంది. కాబట్టి ఆ శ్మశాన వాటికను డంపింగ్ యార్డును వేరే ప్రాంతానికి తరలించాలనేది కూడా మేము ఈరోజు ఎంఆర్ఓ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. దానివల్ల ఏమవుతుందో అది మా వాస్తవంగా చెప్పాలంటే అది మా గ్రామానికి చెందినటువంటి మా శివారు. కాబట్టి మా శివారు అనేది కాకుండా కూడా అటు నిర్మించాల్సిన శ్మశాన వాటిక డంపింగ్ యార్డ్ ఏడవుతుందో దానికి 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ డిస్టెన్స్ పరిధిలో చేసుకుంటే బాగుండేదని మేము ఎంఆర్ఓ ద్వారా రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. ఒకవేళ అలాంటి గింట జరిగిన ఫంక్షన్లు ఉంటే కూడా మా గ్రామస్తులతో కూడా పెద్ద మొత్తంలో కూడా లొల్లు ఆందోళన చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని మీ సందర్భం కూడా తెలియజేస్తాం. నా పేరు బొడ్డు గంగన్న, నచ్చేనపూర్ గ్రామ సర్పంచ్. ఈరోజు ఎంఆర్ఓకు మెమోండాప్ ఇవ్వడం జరిగింది. మా గ్రామ శివారైన గోండుగూడెంలో మాసేపేటకు సంబంధించిన వాళ్ళు శ్మశాన వాటిక డంపింగ్ యార్డ్ నిర్మించడం జరుగుతుంది. ఆ నిర్మాణము గోండుగూడెంకు దగ్గరలో ఉంది. దాని ద్వారా గోండుగూడెంకు శవాలు కాలుపెట్టినప్పుడు ఆ వాసన ఆ ఇళ్లలో వచ్చి వాళ్ళు అనేక రోగాల బారిన పడడం జరుగుతుంది. అక్కడ నీటి లేకపోవడం వల్ల కూడా వాళ్ళకు స్మెల్ రావడం జరుగుతుంది. కాబట్టి మేము మా గ్రామస్తులందరం ఏం కోరుకుంటున్నామంటే శ్మశాన వాటికని ఆ ప్లేస్ నుంచి కొంచెం దూరంలో అంటే విలేజ్కు దూరంలో నిర్మించుకోవాలని చెప్పి మేము ఎంఆర్ఓకు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. భార్యపై అనుమానంతో విచక్షణ రహితంగా దాడి చేసిన భర్తపై భార్య శాంతి మానవ హక్కుల కమిషన్ ఫిర్యాదు చేయడానికి వచ్చింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తన భర్త తనపై అకారణంగా దాడి చేశాడని ఆవేదన వ్యక్తం చేసింది. తనకు భర్త నుండి రక్షణ కావాలని కోరుకుంటుంది. వాటర్ లోపల ఉంటాయి ఇవ్వండి. డైరెక్ట్ కమిషనర్ చెప్పండి. లోపల కమిషనర్ దగ్గరికి వెళ్ళండి. భర్త కోసం వెళ్ళడానికి వచ్చింది. ఇక్కడ అమ్మాయి వెళ్ళి గొడవ కూడా చేయలేదు. వచ్చి మా దగ్గర నిలబడి మాట్లాడుతున్న మనిషితో అసలు ఎందుకు వచ్చి కొట్టాడో కూడా తెలియదు. మీరు చూసారు, ఇప్పుడు అమ్మాయిని అంబులెన్స్లో మేము ఉస్మానియా హాస్పిటల్ పంపించాల్సి వచ్చింది. సో దీని గురించి ఎలాంటి న్యాయం చేస్తారు అనేది నేను
ప్రజలు కావచ్చు, ఇప్పుడు ప్రభుత్వం కావచ్చు, ప్రభుత్వం వరకు కాబట్టి ఇక్కడ హ్యూమన్ రైట్స్ ఆఫీస్ దగ్గర నిల్చున్నా కూడా ఏం రైట్స్ ఉన్నాయండి మాకు? ఏం న్యాయం జరిగింది ఇక్కడ? మీరు మాట్లాడండి. పార్లమెంట్ అంటే యాక్చువల్ థింగ్ వచ్చేసి వాళ్ళ హస్బెండ్ వేరే అమ్మాయితో ఇల్లీగల్ రిలేషన్లో ఉన్నాడు. సో చాలా రోజులుగా అమ్మాయి దగ్గరికి వెళ్ళట్లేదు, ఫోన్ చేస్తుంటే కూడా మాట్లాడటం లేదు. ఆమె కేసు ఇవాళ వచ్చింది. ఎవరైతే అతనితో ఉందో వాళ్ళ కేసు ఇక్కడికి రావడం వల్ల తెలిసింది ఆ అమ్మాయికి తన హస్బెండ్ కూడా ఇందులో ఇన్వాల్వ్ ఉన్నాడని చెప్పేసి ఆమె వచ్చింది. నా హస్బెండ్ కూడా చాలా రోజులుగా రావట్లేదు ఇంటికి, ఈ అమ్మాయితో ఉన్నాడు అండ్ ఆ అమ్మాయి కూడా రిక్వెస్ట్ ఏం చేసిందంటే నా హస్బెండ్ ఇందులోకి లాగకుండా అని అడిగింది ఆ అమ్మాయి కూడా, యాక్చువల్ అడగడం కూడా. సో ఇక్కడ నడుస్తుంది వేరే కేసు. ఆ అమ్మాయి వచ్చింది వాళ్ళ హస్బెండ్ కోసము. ఇప్పుడు వచ్చిన తర్వాత అతను ఇక్కడికి ఎందుకు వచ్చావు, అసలు పబ్లిక్ చేస్తున్నాం, అతను తిరిగితే బాగుంది. అతను ఫొటోస్ ఉన్నాయి మా దగ్గర, అది కూడా మేము పబ్లిక్ మీడియాకి ఇవ్వబోతున్నాము. వాళ్ళిద్దరు కలిసి చేసిన ఫొటోస్ అన్నీ ఉన్నాయి. అతను చేసే తప్పులేంది, భార్య వచ్చి అడిగినందుకు నా పరువు తీసినా అని చెప్పి కొట్టాడండి. అది ఇక్కడ జరిగిన విషయం. హ్యూమన్ రైట్స్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సో ఆ కంప్లైంట్ విషయంలోనే ఈరోజు 18th రోజు జడ్జి గారు ఈరోజు వాళ్ళకి డేట్ ఇచ్చారు. ఆ డేట్ పని ఆ టైం ప్రకారం మేము ఇక్కడ రావడం జరిగినప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు ఈ మహేష్ అనే అతను వైఫ్ కళావతి, అతను ఉంచుకున్న అతను మోనేష్, అతని వైఫ్ ఇక్కడికి వచ్చిందనమాట. అంటే ఇక్కడ న్యాయం అనేది ఇక్కడ మీకు అర్థమవుతుంది. ఇక్కడ మేము ఎవరికైతే మేము కేసు అప్పచెప్పామో వాళ్ళు కూడా అన్యాయం వైపే తిరిగారు, అపోజిట్ అయిపోయారు. అంటే కట్టుకున్న భర్త ఇక్కడ న్యాయం కావాలని భార్య వచ్చినప్పుడు ఆ భార్యకి సపోర్ట్ లేదు, ఉంచుకున్న దానికి సపోర్ట్ అవుతుంది. నువ్వు ఇక్కడ ఎందుకు వచ్చావు అని చెప్పేసి మందిలో పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది, లాయర్స్ ఉన్నారు, ఇంతమంది మీడియా వాళ్ళు, ఇంతమంది ముందల హ్యూమన్ రైట్స్ ఆఫీస్ ముందునే వచ్చి అతను కొట్టాడంటే అసలు ఇక్కడ ఏం జరుగుతుందో మాకు అర్థం కావట్లేదు. బట్ కాకపోతే ఏంటంటే న్యాయం కావాలి. ఆడపిల్లలు ఇద్దరు భవిష్యత్తు నాశనం అవుతుందని మేము ఇక్కడికి వచ్చి రావడం జరిగింది. కానీ ఇప్పుడు ఈ కేసు ఒకవైపు నుంచి ఇంకో వైపు వెళ్ళిపోయింది. నేటి నుంచి 25వ తేదీ వరకు చిల్కూరు బాలాజీ దేవాలయాన్ని మూసివేస్తున్నట్లు ఆలయ అర్చకుడు రంగరాజన్ ప్రకటించారు. కరోనా వైరస్ వ్యాప్తించే అవకాశాలు ఎక్కువగా ఉన్నందునే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. భక్తులు స్వామివారి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఎక్కువ సమయం ఉంటారని, కొందరు భక్తులు విదేశాల నుంచి వచ్చి కూడా ప్రదక్షిణలు చేస్తుంటారని, వారిని గుర్తించే పరిస్థితి లేదని ఆయన స్పష్టం చేశారు. భక్తులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. చిల్కూరు బాలాజీ టెంపుల్ will be closed from March 19th to March 25th for the devotees. The regular rituals which are supposed to be done inside the temple will be performed by us and our Swami Sevakas. For the devotees, the temple is closed. This is a measure as a part of social isolation protocol which has been given by the government of India and the Telangana government, which has requested all the religious institutions to prevent large gatherings in their institutions. As a mark of respect to the efforts being taken by them, we have also decided to participate and ask the devotees themselves to stay away from being a part of large gatherings. The rituals will continue, the prayers will continue, so that the country and the whole world returns back to normal and the COVID-19 disappears as early as possible. Sarve jana sukhino bhavantu. ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ప్రశాంతంగా ముగిసిన మొదటి రోజు 10వ తరగతి పరీక్ష. అవిభక్త కవలలు వాణి వీణలకు ఆల్ ది బెస్ట్ చెప్పిన ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్. నాగర్ కర్నూలు జిల్లాలో 100% పన్నులు వసూలుకు ఆదేశం. మున్సిపాలిటీ అధికారులను ఆదేశించిన కలెక్టర్ శ్రీధర్. రేవంత్ రెడ్డి విడుదలతో సంబరాలు జరుపుకుంటున్న కాంగ్రెస్ నేతలు. అక్రమ కేసులకు భయపడేది లేదంటున్న రేవంత్ రెడ్డి అభిమానులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.